నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? ఆర్బ్కోర్ ఇది ఒక వరల్డ్ వైడ్ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అండి. ఇట్స్ ఎ ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ అని కూడా మాట్లాడవచ్చు మనము. ఓకే, ఇది కంప్లీట్గా ఆర్బిట్రేజ్ ప్లాట్ఫామ్, రైట్? సో ఆర్బిట్రేజ్ అంటే ఏంటి? సింక్రనైజ్ ఇంటర్ ఎక్స్చేంజ్ ఆర్బిట్రేజ్ అంటామండి. సింపుల్గా ఒక ఎక్స్చేంజ్లో ఉదాహరణకి యూ టేక్ బిఎన్బి తీసుకోండి. ఈ ఎక్స్చేంజ్లో బిఎన్బి ప్రైజు ఎక్కువ ఉంది, ఈ ఎక్స్చేంజ్లో తక్కువ ఉంది అనుకోండి. సో మనం ఏం చేస్తాము, తక్కువ ఎక్స్చేంజ్లో యూఎస్డిటీతో పర్చేజ్ చేస్తాము, ఇక్కడికి వచ్చి ఎక్కువ ప్రైస్ అనేది అమ్ముతామన్నమాట. సో దట్స్ కాల్డ్ ఆర్బిట్రేజ్. అంటే ఎక్కువ తక్కువని ఏదైతే ఉందో ఇది ట్రేడింగ్ కాదు. అంటే లైక్ అఫ్కోర్స్ ఇట్స్ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటాము. దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్ మార్కెట్, ఇట్స్ ఎ క్వాంటిటేటివ్ ట్రేడింగ్. మన దగ్గర ఎంత అయితే అమౌంట్ ఉందో అంత అమౌంట్తో సింగిల్ షాట్లో ఇమ్మీడియట్గా పర్చేజ్ చేసి ఇంకో ఎక్స్చేంజ్లో ఇమ్మీడియట్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అమ్మడం అనే దాన్నే ఆర్బిట్రేజ్ అంటామండి. తక్కువ ఎక్కువ. సింపుల్గా చూడండి, హైదరాబాద్లో బేగం బజార్ తీసుకోండి. బేగం బజార్లో మనకు తెలిసే, ఓకే, పక్కన గల్లీలో హోల్సేలర్ ఉంటాడు. ఆడితో ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇంకో గల్లీలో అలా అమ్మేస్తుంటాడు, రైట్? సింపుల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్బిట్రేజ్ చేస్తున్నారు, రైట్? అక్కడ నష్టం అయితే ఏం లేదండి. ఓకే, సో ఆ చిన్న మార్జిన్, ఉదాహరణకి అక్కడికి వచ్చిన వ్యక్తి అంతవరకు వెళ్ళి కొనుక్కోవడం ఎందుకులే, అక్కడ 100 రూపాయలు అంటే ఇటు జస్ట్ 2 రూపీస్ మార్జిన్ పెట్టుకుని అమ్మేస్తాడు. మనం తీసుకునేది చాలా తక్కువ కదా, ఏం అక్కడ దాకా పోయే అవసరం ఏముందని అనేసి సింపుల్గా పర్చేజ్ చేస్తారనమాట. సింపుల్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో ఇక్కడ మనకు ఈ ఎక్స్చేంజ్ టు ఇంకో ఎక్స్చేంజ్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ అది కంప్లీట్ కావడం జరుగుతుంది, రైట్? దాన్ని సింపుల్గా ఆర్బిట్రేజ్ అంటాము. సో ఇందాక నేను చెప్పే కదండి, బేగం బజార్లో ప్లేస్లో కొంటాడు, ఇంకో పక్క గల్లీలో అమ్మడం అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ట్రేడింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా అలాంటిదే జరుగుతుందండి. ఎక్స్చేంజ్ టు ఎక్స్చేంజ్ అనేది హెచ్చు తగ్గులు ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేసుకొని చేయడం అనే దాన్ని సింపుల్గా ఆర్బిట్రేజ్ అంటాము. ఇంకా చూద్దాం, రైట్? సో గ్యారంటీడ్ బై పబ్లిక్ బ్లాక్ చైన్. సో ఇదంతా కంప్లీట్గా ఆటోమేషన్ అనేది చేయబడిందండి, ఆటోమేటెడ్ అండ్ లాజికల్. సో ట్రాన్స్పరెన్సీ అనేది ఈ ప్రాజెక్ట్లో ఉంది, రైట్? తర్వాత ఎక్స్చేంజ్ ట్రేడింగ్, ఓపెన్ అండ్ పబ్లిక్ ఏపీఐ. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు 200 ఎక్స్చేంజ్లలో ఆర్బిట్రేజ్ జరగాలి అంటే 200 ఎక్స్చేంజ్లకు సంబంధించినటువంటి వాటి ఏపీఐస్ తీసుకొచ్చి ఒక దగ్గర నిక్షిప్తం చేసి దాన్ని ఆటోమేషన్ చేయడం అనేది జరిగింది ఇక్కడ, రైట్? ఆర్బికోర్లో. ఇంకా చూద్దాము. తర్వాత స్టెబిలిటీ. ఆర్బిట్రేజ్ ఈజ్ ఎ రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నిజంగా ఇది రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అండ్ బై అండ్ సెల్, ఓకే, ఏదైతే జరుగుతుందో ఇది ఆల్రెడీ లైవ్గా మనము చూడొచ్చండి. లైవ్గా అంటే ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకో ఎక్స్చేంజ్కి, ఏ ఎక్స్చేంజ్ నుంచి కొన్నారు, ఏ ఎక్స్చేంజ్లో అమ్మారు, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ డాటా అనేది మనం ట్రాక్ చేయొచ్చు. ఇదివరకు కొన్ని వచ్చాయండి, లేదు నేను కూడా లేదు అని చెప్పను, ఇదివరకు కొన్ని వచ్చాయి. ఆ ఎక్స్చేంజ్కి ఇంకొక ఎక్స్చేంజ్కి సంబంధించినది మేము చేసాము అంటారు, కానీ దాన్ని ట్రాకింగ్ కావచ్చు, దానికి సంబంధించిన సింక్రనైజేషన్ ఏదైతే జరిగిందో, ఏ ఎక్స్చేంజ్ నుంచి ఇంకో ఎక్స్చేంజ్కి జరిగిందో, ఆ ట్రాన్సాక్షన్ ఏంటి, ఆ కాయిన్ ఏంటి, ఏమి కూడా చెప్పరు. ఓహో జరిగిపోయింది అని, అంటే సింపుల్గా మ్యానిపులేషన్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఇది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ రూట్ ఏంటి అనేది మనం ట్రాక్ చేయొచ్చు, రైట్? దిస్ ఎన్ష్యూర్స్ అ ఫ్లెక్సిబిలిటీ అండ్ కంట్రోల్, రైట్? యా, ఇంకా చూద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆర్బిట్రేజ్ స్ప్రెడ్ ఈస్ కన్సిస్టెంట్లీ ప్రాఫిటబుల్. అఫ్కోర్స్ జస్ట్ ఒక 1%, ఎంత పర్సెంటేజ్ వచ్చినా కూడా లాస్ లేకుండా జరిగేదాన్ని ఆర్బిట్రేజ్ అంటామండి, కన్సిస్టెంట్గా. ఎందుకంటే ట్రేడింగ్ అనేది మనకి ఫ్యూచర్ ట్రేడింగ్లో ఏం జరుగుతుందండి, ఉదాహరణకి మనము క్యాండిల్ స్టిక్ పైకి వెళ్తుంది అనుకుంటాం, కిందకు వచ్చింది అనుకుంటే లాస్ అయిపోతాం. లేదు, కిందకు వస్తుంది సెల్ కొట్టాము, ఆ సెల్ కాకుండా అది బై వెళ్ళింది అనుకోండి, మనం నష్టపోతాం. బట్ ఇక్కడ అలాంటిది కదండి. మనము ఏం చేస్తున్నాము ఇక్కడ, ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది పలానా దగ్గర, ఉదాహరణకి ఎస్ఓఎల్ అనుకోండి, అంటే సొలనో అనే కాయిన్ తీసుకుందాము. ఓకే, సొలనో అనే కాయిన్ తీసుకుంటే ఇక్కడ 99 రూపాయలు దొరుకుతుంది ఒక ఎక్స్చేంజ్లో, అక్కడ 99 రూపాయల 30 పైసలకి దొరుకుతుంది, అంటే 30 పైసా ఇక్కడ మార్జిన్ ఉందండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నది అంటే ఆర్బిట్రేజ్ ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, ఆ 30 పైసాలో ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్యాల్కులేట్ చేసి మనం ప్రాఫిట్ వస్తుంది అనుకుంటేనే ఇది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది,
రైట్. సో ఉదాహరణకు $1,00,000 పెట్టేశారనుకోండి, 30 పైసలు అంటే ఎంత అండి? $300 రావడం జరుగుతుందండి. $300లో ట్రాన్సాక్షన్ ప్రాఫిటా లాస్ అని చూసుకుంటే అల్టిమేట్గా అన్ని ఛార్జెస్ పోగా ప్రాఫిట్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది ట్రేడ్. రైట్, దిస్ ఈస్ కాల్డ్ ఆర్బిట్రేజ్. సో ఇక్కడ ఏమంటుందంటే ఆఫ్టర్ ఓపెనింగ్ దిస్ ట్రేడ్ కాంట్రాక్ట్, ఎవరైతే ఈ ట్రేడ్ కాంట్రాక్ట్లో ఓపెన్ అవుతారో వాళ్ళకి ఆన్ అండ్ యావరేజ్ 1% to 5% వరకు ఇన్కమ్ ఉందండి. నిజం చెప్తున్నాను, ఇది మీరు చూడొచ్చు. నేను 5% వరకు ఇన్కమ్ వస్తుందా లేదా అనేది నేను చూపిస్తాను. ఓకే, అంటే ఏ దాని మీద పెడితే, ఏ ప్లాట్ఫామ్లో, మనం దీంట్లో కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి, వేటి మీద పెడితే మనకు అప్ టు 5% వరకు డైలీ అర్నింగ్స్ అనేవి వస్తాయని చూడొచ్చండి. ఓకే, మనం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే కేవలం ఒక $50తోనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, మినిమం విత్డ్రాల్ $10 ఉంటుంది. ఓకే, మంత్లీ 33% వరకు, అంటే మినిమం 33, తర్వాత అది ఎంతన్నా కావచ్చండి. రైట్, ఆ విధంగా మనం అర్న్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా గమనించండి, ఇక్కడ మీరు ఉదాహరణకి $100 పెట్టారు అంటే $250 వరకు మీకు అర్నింగ్ ఉంటుందండి. అంతే, అంటే మంత్లీ 33% వరకు. అండ్ $250 ఈజ్ ద కాంట్రాక్ట్ ఎండ్. తర్వాత మరి మీరు రీఇన్వెస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ కంపెనీకి ఒక మంచి బెనిఫిట్ ఉందండి. రైట్, సో కంపెనీ ఏం చేస్తుంది? ఆర్బిట్రేజ్ ట్రేడ్ చేస్తుంది. ఎప్పుడైతే ఉదాహరణకి మనం ఒక $100 ఇన్వెస్ట్ చేసాము, రైట్, $100తో పాటు $150 అనేది కంపెనీ అనేది మనకు అసలు ప్లస్ ప్రాఫిట్ రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో ఎప్పుడైతే ఆ $250 మనకు ఇవ్వడంతో ఆ మనం పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కంపెనీకి ప్లస్సే కదా, నష్టం అయితే లేదు కదా. రైట్, ఇంకా చూద్దాం. లీగాలిటీస్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ కన్ఫర్మేషన్ వై ఇన్వాయిస్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆర్బికోర్ Capital app website operate under the management of Capital Company Limited. సో ఈ ట్రేడింగ్ కాంట్రాక్ట్ సంబంధించిన ఇన్వాయిస్ మనకు జనరేట్ అవుతుందండి. ఇక్కడ ఒకటి గమనించండి మీరు, క్లయింట్ రిసీవ్ ప్రాఫిట్ టోటలింగ్ 250% ఆఫ్ ద అమౌంట్, అంటే 250% వరకు మనకు కాంట్రాక్ట్ అనేది ఎండ్ అవుతుంది. రైట్, సో ఇక్కడ కంపెనీకి బెనిఫిట్ ఉందా లేదా మై డియర్ ఫ్రెండ్స్ అంటే 100% బెనిఫిట్ ఉందండి. ఎందుకంటే మనం పెట్టుబడిదారులుగా పెడుతున్నాము అమౌంట్. ఏదైతే కంపెనీ ఉందో ఈ ఆర్బికోర్ అనే కంపెనీ, వీళ్ళు మనకు ట్రేడ్ చేసి, రైట్, సో మనకు ప్రాఫిట్ ఇస్తూ మన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. $250 ఎప్పుడైతే 100 పెట్టామో $250 మన జేబుకి వచ్చేసిందో అప్పుడు $100 అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ కూడా ఉందండి, ముందుకు చూద్దాము. రైట్, సో యాక్సెసిబిలిటీ అండ్ సెక్యూరిటీ గురించి చూస్తే ఈజీ యాక్సెస్ టు ద ఆర్బికోర్ మినీ యాప్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కమింగ్ డేస్లో ఇంకా మోర్ అండ్ మోర్ అప్గ్రేడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆటోమేషన్ ఆథరైజేషన్ త్రూ ద టెలిగ్రామ్ అకౌంట్. మనం కావాలంటే టెలిగ్రామ్ అకౌంట్కి కూడా ఇది అకౌంట్ డైరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ వెబ్ ప్లాట్ఫామ్లో కూడా, అంటే మనము బ్రౌజర్లో కూడా త్రూ వెబ్సైట్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు దీని సర్వీసెస్. తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. రైట్, మల్టీ లేయర్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఆడిటింగ్ ఉంది. తర్వాత రిప్లికేషన్ ఆఫ్ హాట్ అండ్ కోల్డ్ వ్యాలెట్స్. మనం ఎప్పుడైతే విత్డ్రాల్ పెడతామో ఇన్స్టెంట్గా మనకు విత్డ్రాల్స్ రావడం జరుగుతుంది. రైట్, మనం ఒక్కసారి అడ్రస్ ఇచ్చాక కాంట్రాక్ట్ ఎండ్ అయ్యేదాకా ఆ అమౌంట్ అనేది మనకి ఎవ్రీ టైం వస్తూ ఉంటుంది. అంటే నో నీడ్ టు విత్డ్రాల్. ఎప్పుడైతే $10 అయిందో ఇమ్మీడియట్గా మనకు మన వ్యాలెట్కి రావడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఛార్జెస్. ఇంకా చూద్దాము. రైట్, వై పార్ట్నర్స్ చూజ్ ఆర్బికోర్. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు మనము అంటే పార్ట్నర్ ఇన్ ద సెన్స్ ఏంటి, మనము కంపెనీ కలిసి ఒక యాక్టివిటీ అనేది చేయబోతున్నాము, ఒక బిజినెస్ చేయబోతున్నామండి. రైట్, సో ఎప్పుడైతే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తామో, రైట్, ఆర్బికోర్ అనేటువంటి ప్రాజెక్ట్లో ఎప్పుడైతే మనము ఇంట్రడ్యూస్ అవుతామో, రైట్, మనకు ప్రాజెక్ట్లో ఒక మంచి అర్నింగ్ అయితే చూడొచ్చు. ఏ విధంగా, ఎప్పుడైతే మనము బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నాం, సరే మీరు ఒక $100 ఇన్వెస్ట్ చేశారు, మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది, యు ఆర్ హ్యాపీ. రైట్, ఇఫ్ యూ వాంట్ టు రెఫర్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సమ్ అదర్ హూఎవర్, రైట్, సో వాళ్ళు కూడా ఒక $100 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే మీకు ఇమ్మీడియట్గా 5% అంటే $5 రావడం జరుగుతుంది. రైట్, మీకు డౌట్ రావచ్చు, మరి ఏంటి ముందుగానే $5 ఇచ్చేస్తే మరి కంపెనీ ఏంటి అంటే, బస్ దే ఆర్ గెటింగ్ హ్యూజ్ ప్రాఫిట్, నో డౌట్ అబౌట్ ఇట్. కంపెనీ ఏంటి మనకేం ప్రిన్సిపల్ అమౌంట్ ఏమి ఇవ్వట్లేదండి. ఓకే, వాడు మేనేజ్ చేస్తున్నాడు, హీ వాజ్ మేనేజింగ్ ఆల్ ద థింగ్స్. రైట్, సో ఇక్కడ 5% ఇమ్మీడియట్గా మనకు రావడం జరుగుతుంది. ఆటో అర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చండి. అండ్ ఇంకా ఇక్కడ చూద్దాము. తర్వాత
ఎప్పుడైతే మీరు మీ టీమ్ ఎక్స్పాండ్ చేస్తారో దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. దాని టార్గెట్స్ ఎప్పుడైతే మనం ఫినిష్ అవుతామో అప్పటి నుంచి మనకు టీం మీద 10% ఇన్కమ్ రావడం జరుగుతుంది. రైట్, అంటే వాళ్ళ అర్నింగ్ మీద అర్నింగ్ అనమాట. అంటే వాళ్ళకు వచ్చే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే దాని మీద మీకు రావడం జరుగుతుంది 10%. మరి ఆ కండిషన్స్ ఏందో చూద్దామా. రైట్, సో ఎప్పుడైతే మీరు డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఏమి ఇబ్బంది లేదు, దాని ద్వారా ఎవరికి ప్రాబ్లం లేదు, మీకు చక్కగా 5% వచ్చింది. రెండోది, రైట్, ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ ఎంటైర్ టీమ్ అంటే బ్రాంజ్. ఫస్ట్ ఏంటంటే బ్రాంజ్ లెవెల్ అండి, 1 to 3 లెవెల్. ఇది 2 మ్యాట్రిక్స్లో ప్రోగ్రామ్ నడుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు టీం నుంచి వాళ్ళు సంపాదించే సంపాదన మీరు డబ్బులు సంపాదించాలనుకుంటే మటుకు ఖచ్చితంగా మీరు మీ పర్సనల్ అకౌంట్ $250తో యాక్టివేట్ అయి ఉండాలి. రైట్, అంటే మీ పర్సనల్ అకౌంట్ $250తో లోడ్ అయి ఉండాలా. తర్వాత మీరు ఇద్దరిని రెఫర్ చేసి ఉండాలి. రైట్, ఒక్కొక్కరు మినిమం 250, ఇద్దరిని కాదు 5 చేశారనుకోండి, ఒకరు 100 పెట్టినారనుకున్నా కూడా $500 అవుతాయి. సో $500 మీరు డైరెక్ట్గా పర్సనల్గా స్పాన్సర్ చేసి ఉండాలి. క్లియర్? అప్పుడు మీ ఓవరాల్ టీం చూసుకుంటే రైట్ 3 లెవెల్స్లో 14 మెంబర్స్ ఉంటారు. రైట్, సో ఇక్కడ మీరు $1,000 వరకు మీరు అర్న్ చేయొచ్చు ఇన్ ఏ డే, ఒక రోజుకి. అది ఎంత ఇన్వెస్ట్మెంట్ కానీ 1,00,000 పెట్టొచ్చు, ఒక 100 పెట్టొచ్చు, ఒక 50 పెట్టొచ్చు. సో ఇది ఎట్లా అంటే 2, 4, 8, 16, 32, 64, 128, 256, 512 ఆ విధంగా టీం వెళ్తూ ఉంటుందండి. రైట్, సో ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, నాకు తెలియకుండా మా అప్లైని ఎవరో రెఫర్ చేశారంటే ఆయన వచ్చి నాకు కింద పడిపోతుంటారు. నేను ఎవరైనా రెఫర్ చేశానంటే వాళ్ళ కింద ఆ విధంగా టీం అనేది ఆటోమేటిక్గా గ్రో అవుతూ ఉంటుందండి. ఓకే, సో సిల్వర్ ర్యాంక్ అంటే 4 to 6 లెవెల్స్ అండి. 4 to 6 లెవెల్స్ అంటే 112 మంది ఉంటారు యావరేజ్ పార్ట్నర్స్. ఓకే, 6 లెవెల్స్లో ఎట్లా ఫస్ట్ లెవెల్లో 2, 4, 8, 16, 32, 64, 6th లెవెల్ వరకు 6th లెవెలే 64 మెంబర్స్ ఉంటారు. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 112 మంది ఉంటారండి. సో మన పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ $1000 ఉండాలా, 2500 పర్సనల్గా స్పాన్సర్ చేసి ఉండాలా. గుర్తుపెట్టుకోండి, వీఆర్ డూయింగ్ బిజినెస్ బాస్. ఓకే, ఎవరో చేస్తారులే, కిందోళ్ళు ఎవరే చేస్తారనే కాన్సెప్ట్లో ఉంటే ఈ బిజినెస్లో వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఏ హ్యూజ్ సక్సెస్. మనం బిజినెస్ చేసే తరీకా మన దగ్గర ఉందంటేనే దిగండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కూర్చోండి, దాట్స్ ఇట్. ఏమంటారు? అంతే కదా. రైట్, ఎవరైతే చేస్తారో పర్ఫార్మెన్స్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఇన్కమ్ వస్తుంది అని అడిదిడ్డంగా నేను ఏదో ఇద్దరిని వేసేసాను వాళ్ళు చేసుకుంటూ పోతే నాకు డబ్బులు వచ్చేస్తేనే కాన్సెప్ట్లో లేదు బాస్. ఓకే, ఇక్కడ ఈ లెవెల్లో $2,000 వరకు ప్రతిరోజు సంపాదించుకోవచ్చు మ్యాక్సిమం. రైట్, సో ఆ విధంగా గోల్డ్ 7 to 9 లెవెల్స్ అంటే పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ $2,500 ఉండాలి. $5,000 మీ పర్సనల్గా చేసి ఉండాలి. మినిమం 2 మెంబర్స్ని ఆ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేసి ఉండాలి. రైట్, సో నేనేమంటున్నాను ఇక్కడ, ఎవరైనా సరే ఏది చేసినా అంటే పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి. డైరెక్ట్గా మనం బిజినెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాల్యూమ్స్ వస్తాయి. రైట్, వాల్యూమ్ రావడం పెద్ద విషయం కాదండి. రైట్, ఓకే, టీమ్ వాల్యూమ్ అనేది ఆటోమేటిక్గా టీంతో చేస్తుంటాం కాబట్టి టోటల్ వాల్యూమ్ ఆఫ్ పర్సనల్ పార్ట్నర్స్ కావచ్చు. అంటే కంప్లీట్గా మన ఇన్వెస్ట్మెంట్ మనం డైరెక్ట్గా బిజినెస్ ఇచ్చేది. ఇదంతా కూడా ఏంటంటే ఒక పైప్ లైన్, ఒక టన్నల్ లాగా, ఒక ఫన్నల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మనకు లెవెల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. రైట్, సో ఈ విధంగా చూస్తే మనం ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ లెవెల్ 19 to 21 లెవెల్ వరకు టీం ఎక్కడికి పోదండి. టీం మనం చేస్తే మన కింద వెళ్తూ ఉంటుంది. సో రోజుకి ఒక వ్యక్తి $7,000 వరకు సంపాదించుకోవచ్చు సింగిల్ విత్డ్రాల్. క్లియర్? ఒక రోజుకి. సో అది ఎలా అవుతుంది అంటే మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. రైట్, ఇంకా చూద్దాం. ఇక్కడ క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ ఫర్ పార్ట్నర్స్ ఉందండి. అంటే ఇక్కడ క్యాష్ బ్యాక్ అంటే 2%. ఎవరైతే జాయినింగ్స్ మన టీంలో అవుతూ ఉంటాయో, అంటే మనం బిజినెస్ చేస్తేనే ఇవన్నీ వస్తాయండి. ఒక $10,000 ఎప్పుడైతే నెట్వర్క్ వాల్యూమ్ అయిందో ఒక రోజుకి $200 మనకు వస్తాయి. రైట్, ఒక $25,000 మన నెట్వర్క్లో అయ్యింది అనుకుంటే మన నెట్వర్క్లో ఇన్వెస్ట్మెంట్ ఒక $500 మీకు రావడం జరుగుతుంది. తర్వాత $50,000 ఇక్కడ రీఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ 250%, అంటే లైక్ 2.5 టైమ్సే ఇక్కడ ఉండేది. $100 పెట్టామంటే $250. ఇక్కడ గమనించండి, ఇక్కడ టీమ్ ఇన్కమ్ వేరు, పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ వేరండి. ఓకే, టీమ్ ఇన్కమ్ $250, అంటే 100కి $250 వస్తుందండి. నాట్ ఏ టీమ్ ఇన్కమ్, ఇట్స్ అ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్.
అంటే టీమ్ ఇన్కమ్ కావాలంటే అది అన్లిమిటెడ్, మనం ఏమీ ఇబ్బంది పడే అవసరం లేదు, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. రైట్, ఇక్కడ చూడండి, ఇది క్యాష్ బ్యాక్ అండి. సింపుల్గా చెప్పండి, ఒక రోజుకు ఒక 2 లక్షల డాలర్లు ఉదాహరణకి మన టీంలో బిజినెస్ అయింది అనుకుందాం. క్యాష్ బ్యాక్ ఎంత? $4,000 వరకు మనకు కంపెనీ పే చేయడం జరుగుతుంది. ఇంకా చూద్దాం. రైట్, సో 4 ways to earn from Orbicor. రైట్, సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకు నిజంగా చెప్పాలంటే 1.5 అంటే లైక్ 1.20 నుంచి 5% వరకు పర్ డే అర్నింగ్స్ చేసుకోవచ్చు. నిజంగా ఇది ఆషామాషి కాదు. అంటే ఇక్కడ ఏం ఫిక్స్ చేయట్లేదు. కంపెనీ ఏం చేస్తుంది, ఆర్బికోర్ అనే సంస్థ సింపుల్గా వాళ్ళు ఆర్బిట్రేజ్ ప్రోగ్రామ్ నడిపిస్తున్నారు, ట్రేడింగ్ జరుగుతుంది. మీరు ఏదైతే పెట్టారో ఇన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఒక $100 పెడితే ఇమ్మీడియట్గా $250 ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా మీకు ఇచ్చేసారంటే కంపెనీ దగ్గర $100 ఉండిపోతాయి. మీరైతే బెనిఫిటే కదా. రైట్, సో ఈ విధానంలో జరుగుతుంది. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ వచ్చి $50 పెట్టుకోవచ్చు. డైలీ ప్రాఫిట్ తీసుకుంటే మీకు 1.7 to 1.07% to 1.7% వరకు అర్నింగ్స్ అనేవి డైలీ ఉంటున్నాయండి. ఓకే, అండ్ మినిమం ఆటో విడ్రాల్ $10. మీరు ఒకసారి మీ విడ్రాల్ అడ్రస్ ఇచ్చేసి సెట్ చేసేస్తే $10 అయిందంటే ఫట్ మన మీ అకౌంట్కి వస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత ఇక్కడ కటింగ్స్ అయితే ఏమి ఉండవండి. రీఇన్వెస్ట్మెంట్, ఎస్, మీరు మరి కాంపౌండింగ్ చేయాలనుకుంటే $10 మీ అకౌంట్లో ఉంటే మీరు కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత కాంట్రాక్ట్ ఆబ్లిగేషన్స్ ఏంటంటే 250% వరకు మీకు వస్తుందండి. దాట్స్ ఇట్. ఎగ్జాంపుల్ 1000 పెట్టారంటే $2,500 క్యాపిటల్ ప్లస్ ప్రాఫిట్, ఈ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి అందులో. రైట్, యాక్టివ్ ఇన్కమ్ అండి. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, మీరు ఒక్క $1,000 ఇన్వెస్ట్ చేశారంటే మీకు $50 ఇమ్మీడియట్గా రావడం జరుగుతుంది. దట్స్ కాల్డ్ 5%. ఓకే, తర్వాత ఎప్పుడైతే ఉదాహరణకి $1,000 ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు రోజుకి రోజుకి ఉదాహరణకి ఒక 1% అర్న్ చేశారనుకుందాం, అంటే $10 మీకు 1% అంటే ఏంటంటే $1 రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత రానివ్వండి. రైట్, సో ఈ విధంగా అంటే క్యాష్ బ్యాక్ కూడా ఉంది. క్యాష్ బ్యాక్ ఒక $1,000 మీ డౌన్లైన్లో ఒక రోజు ఇన్వెస్ట్మెంట్ అయింది, మీరు ఆ క్రైటీరియాకి రీచ్ చేయారంటే $1,000కి 2% అంటే $20 మీకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా యాక్టివ్ ఇన్కమ్ అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత ఇంకా చూద్దాం, ఆర్బిట్రేజ్ ట్రేడింగ్, ద హార్ట్ బీట్ ఆఫ్ ఆర్బికోర్. ఏంటండి ఆర్బిట్రేజ్ ట్రేడింగ్? ఫుల్లీ ఆటోమేటెడ్ ప్రాఫిట్స్ అండి, సెంట్రల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పర్ఫార్మెన్స్, హెల్త్, సెక్యూరిటీ అంటే గుండెకి సంబంధించింది ఎగ్జాంపుల్గా తీసుకున్నాం ఇక్కడ. ఓకే, ఆర్బికోర్ సర్వైవ్స్ ఆన్ రియల్ ఆర్బిట్రేజ్ ప్రాఫిట్. ఓకే, ఆర్కిటెక్చర్ బిల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అండ్ సస్టైనబిలిటీ. రైట్, రియల్ ఆర్బిట్రేజ్, రియల్ ట్రాన్స్పరెన్సీ, రియల్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ 5% డైరెక్ట్ బోనస్ ఉంటుంది, 10% అర్నింగ్స్ మీద అర్నింగ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, టీమ్ అర్నింగ్స్ మీద, అంటే 2% క్యాష్ బ్యాక్ అనేది ఉంది మనకు. ఓకే, ఇంకా చూద్దాం. సో జాయినర్స్, సరే మీరు జాయిన్ అయ్యారు, 30 days అయింది. ఇఫ్ యూ వరీ, నిజంగా చెప్పాలంటే అరే 30 రోజులు అయింది, మరి నాకు డౌట్ ఉంది అనే కాన్సెప్ట్లో కొద్ది మెంబర్స్ ఆలోచిస్తున్న వ్యక్తులు ఉంటారు. $100 పెట్టారు, డైలీ $1 లేకపోతే 1.2 సంథింగ్ వస్తుందండి. 30 రోజులకి 30 చిల్లర వచ్చింది అనుకుందాం. యూ వాంట్ టు క్విట్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. 30 రోజులు గ్యారంటీ ఏంటి అంటే ద క్లయింట్ has a right after 30 days to terminate the trading contract early and withdraw the remaining asset. ఉదాహరణకి మీరు $100 పెట్టారు, 30 రోజులకి $30 వచ్చాయి, $70 ఇంకా రావాలి వద్దనుకుంటే మీకు ఆ $70 కూడా వితౌట్ కటింగ్ మీ అకౌంట్కి వచ్చేస్తాయి. అంటే 1 monthలో మీరు క్విట్ కావచ్చు ఇఫ్ యూ వాంట్ టు క్విట్ ద ప్రాజెక్ట్. క్లియర్ బాస్? ఇక్కడ ఇన్వాయిస్ కూడా ఉంది. ఏ కంపెనీ ఎవరు ఇన్వాయిస్ ఇవ్వలేదు ఇప్పటిదాకా, బట్ ఇక్కడ ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతోంది. సో ఓకే, ఇంకా చూద్దాం. రైట్, 3 simple steps టు గెట్ స్టార్టెడ్ అండి. సింపుల్ 1 ఏంటి అంటే సింపుల్గా రెఫరల్ లింక్ మీ తోటి మిత్రులు కావచ్చు ఎవరైతే పంపిస్తారో రెఫరల్ లింక్ క్లిక్ చేయండి అండ్ టాప్అప్ చేయండి, యాక్టివేట్ చేసుకోండి. తర్వాత వీ హ్యావ్ సమ్ అదర్ ఆపర్చునిటీ హియర్. రైట్, ఈమెయిల్ ఐడి అంటే ఇట్స్ ఏ వెరీ సింపుల్ ప్రాసెస్ బస్. ఈజీగా మనము స్టెప్ ఇన్ కావచ్చు, ఇబ్బంది లేదు. అండ్ దీనికి సంబంధించిన సింపుల్ స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ ఆన్ మై నంబర్ అండ్ వాట్సాప్ అండ్ రెడీ. అండ్ వీ ఆర్ గోయింగ్ టు డూ రెగ్యులర్ Zoom sessions or Google Meet. And it's a win-win situation. Thank you. Bye-bye.